హలో, నేను డాక్టర్ హరీష్ సెనేటి. వెల్కమ్ టు లెవెల్ 2. ఇది సెకండ్ లెవెల్. అంటే ఇన్ని రోజులు ఫిలాసఫీలు క్లాసులు చెప్పాను, కానీ ఇప్పుడు మాత్రం మీరు ఏం చెయ్యాలి అని మాత్రమే చెప్తున్నాను. ఏం చెయ్యాలి? ఈ వీడియో చూసాక ఒక పేపర్ పెన్ తీసుకుని ఒక బుక్ పెట్టుకుని మీరు లిస్ట్ రాసుకోండి. నేను చెప్పే పనులు చేసి చూడండి. 45 days చెయ్యండి. చేశాక మీ లైఫ్లో ఇంప్రూవ్మెంట్ చూస్తారు మీరు. సో ఇన్ని రోజులు ఆలోచించింది, ఇన్ని రోజులు భయపడింది, ఇన్ని రోజులు బాధపడింది, ఇన్ని రోజులు ఉన్న సిచ్యువేషన్లో సఫర్ అయింది చాలు మిత్రమా. ఈ రోజు నుంచి మారదాం. ఒక బుక్ కొనుక్కోండి, మంచిది, రెడ్ కలర్, ఒక మంచి జిగేలు అనిపించే బుక్ కొనుక్కుని ఫ్రంట్ పేజ్లో సెకండ్ పేజ్లో ఈ సెకండ్ చాప్టర్ రాసి పెట్టుకోండి. దీస్ ఆర్ ఆల్ లెవెల్ 2. లెవెల్ 2 అంటే ఇన్ని రోజులు స్టోరీ థియరీ అయిపోయింది, ఇప్పుడు ఇంకా ప్రాక్టికల్. దిగామా చేసామా. ఎప్పుడు స్టార్ట్ చేసేస్తామో అంత త్వరగా స్టార్ట్ చేసేయండి. జీవితంలో అటెంప్ట్ చేస్తే తప్ప ఎన్ని స్టోరీలు మాలాంటి వాళ్ళ దగ్గర నుంచి విన్నా మీకు ఉపయోగము లేదు. సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఇది డిస్క్లైమర్. ఇక్కడ దాకా వచ్చారు అంటే మీరు నా ఐడియాలజీ, నా ప్యాటర్న్ మీకు అర్థమై ఉంటుంది. అందుకని ఈ రోజు నుంచి నేను చెప్పినవన్నీ రాసుకుని 45 రోజులు అటెంప్ట్ చేయాలి. దీస్ ఆర్ ఆల్ ప్రాక్టికల్ క్లాసెస్. సో లెవెల్ 2 ప్రాక్టికల్ క్లాసెస్లో మీరు చెయ్యాల్సింది మాత్రమే. ఇంకా దీనిలో డిస్కషన్ లేదు. అయ్యో నేను ఇలా చేయలేనండి, నాకు కుదరదండి, అలా కుదరదన్న వాళ్ళు అసలు ఇలాంటి వీడియో చూడకండి, స్కిప్ చేసేయండి. ఎందుకంటే మీరు ఈ వీడియోలు చూస్తే అటెంప్ట్ చెయ్యాలి, వర్క్ చెయ్యాలి, నేను చెప్పిన రూల్స్ ఫాలో అవ్వాలి. మీరు చూస్తూ ఉండగానే తెలియకుండానే మీ జీవితంలో మార్పులు వస్తాయి. ఓకే, ఇది డిస్క్లైమర్. ఇక్కడి నుంచి అన్ని ప్రాక్టికల్ వీడియోస్ అండ్ ఐ వాంట్ యూ టు ఇంప్రూవ్. లెవెల్ 2లోకి వెళుతున్నాం. ఓకే, లెవెల్ 2 వీడియో అని మీకు స్పెసిఫిక్గా చెప్పానంటే మీరు పేపర్ పెన్ తీసుకోవాలి, రాసుకోవాలి, అటెంప్ట్ చేయాలి, మారాలి. ఓకే, ఈ లెవెల్ 2లో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది వెరీ ఇంపార్టెంట్గా 3 things కలిసి ఉండలేవు. ఓకే, ఈ 3 విషయాలు కలిసి ఉండలేవు. అలాంటి 3 విషయాలని మీరు ఎదుర్కొని మీరు దాన్ని సాధించి దాన్ని ఆలోచించి ముందుకెళ్ళాలి. నంబర్ 1 వచ్చేసి బద్ధకం. ఎప్పటికీ బద్ధకం పనికిరాదు మనిషికి. దేని విషయంలోనూ అలసిపోయి బద్ధకంగా నా వల్ల కాదు, నేను ఇంతే, అబ్బా ఇప్పుడు ఏం చేస్తాంలే, అబ్బా రేపు చేద్దాంలే, అబ్బా చూసుకుందాంలే, ఇంకా టైం ఉంది కదా అనే బద్ధకము మీ జీవితంలోంచి పోవాలి. ఈరోజు డిసైడ్ అవ్వండి, బద్ధకము మీ జీవితంలోంచి పోవాలి. ఒక పని రేపు చేస్తాను, నెక్స్ట్ వీక్ చేస్తాను అని అనుకునే ఏ పని ఈరోజే మీరు చెయ్యాలది. ఓకే, ఒక్క పని ఎంచుకోండి. ఏదైనా 1 వర్క్ మీరు నెక్స్ట్ వీక్ చేద్దాంలే అని వదిలేసిన పని 1 వర్క్ చేయండి. డైలీ అట్లీస్ట్ 4 kilometers వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేయండి. ఇది మీరు స్లోగా పెంచవచ్చు. 1 kilometer, 1.5, 2, 2.5, 3, 4. 1 weekలో 4 kilometers టాస్క్. మీకు బద్ధకంగా ఉంది, చేసిందే చేయలేకపోతున్నాను, నాతో చేతనైతేనేదన్నారా, 4 kilometers నడక. ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారా, బిల్డింగ్ మీదే నడవండి. ఎక్కడికి బిల్డింగ్ మీద కూడా వెళ్ళలేకపోతున్నారా, ఉన్న చోటే కాళ్ళు పైకి కిందకి చేయండి, బట్ నడవండి. కంపల్సరీగా మీ బద్ధకాన్ని తరిమి కొట్టండి. ఫస్ట్ వచ్చేసి ఇంటెన్సిటీ వర్కౌట్, నెక్స్ట్ వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో 4 kilometers వాక్ చేశాక జంప్ కానీ స్కిప్ కానీ అట్లాంటిది ఏదైనా ఒకటి ఎంచుకుని చేయండి. అండ్ నెక్స్ట్ ఏదైనా ఒక ఫుడ్, అతిగా తింటున్న ఫుడ్ ఆ రోజు నుంచి ఒక ముద్ద ఎక్స్ట్రా తీసుకుని పక్కన పెట్టేయండి, తినకండి. మీకు తినాలి అనిపించిన ఫుడ్ పక్కన పెట్టండి. ఓకే, ఒక్క బద్ధకం పోగొట్టుకోవడానికి ఇదే ఏకైక మార్గం డయట్, ఇదే ఏకైక మార్గం ఉపవాసం. చెయ్యండి ఉపవాసం, బద్ధకం ఆటోమేటిక్గా తగ్గుతుంది. అలసిపోకుండా కొంచెం తినాలి, టయర్డ్ అయిపోకుండా కొంచెం తినాలి. కానీ బద్ధకం, మానసిక బద్ధకం నుంచి బయటపడాలంటే తిండి కట్ చేయాల్సిందే. ఓకే, 4 kilometers వాక్ చేయాలి. కంపల్సరీగా తినగలను అన్న దానికంటే రోజు ఎంత వేసుకుంటారో మీకు ప్లేట్లో తెలుసు కదా, దానిలోంచి హాఫ్ క్వాంటిటీ చేసేయండి. కూరలు అవి ఎక్కువ తీసుకోండి, ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి, కీరా లాంటివి తినండి. అండ్ రైస్ని తగ్గించేసేసేయండి. ఆర్ ఫుడ్ ఏదైతే మీరు సాలిడ్గా తింటున్నారో, చపాతీలా, రైసా, గోధుమల, ఇడ్లీయా, ఉప్మా, ఏది తింటున్నారో హాఫ్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. 45 రోజులు. ఓకే, ఒక బద్ధకంని వదిలేయాలి. కంపల్సరీగా ఒక్కటేదైనా అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ వీక్ చేద్దాము అనుకున్న పని ఈరోజే చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ధైర్యం. ఇన్ని రోజులు భయపడింది చాలు చాలు చాలు. ఈరోజు ఎదిరించాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే లిస్ట్ రాసుకుని కాల్ చేసి ఎదిరించేయండి.
ధైర్యంగా చెప్పేయండి. మీరు చెప్పాలనుకున్నది ధైర్యంగా ఓపెన్ అప్ అండ్ టెల్. నీ కొడుకుకి భయపడి, హస్బెండ్కి భయపడి, కూతురికి భయపడి, నీకు తెలిసిన వాళ్ళకి భయపడి, ఫ్రెండ్కి భయపడి, ఉద్యోగానికి భయపడి ఇంకెందుకు ఇన్ని రోజులు బ్రతకడం కదా. అందుకని కంపల్సరీగా భయం పడేది ఏదైనా ఒకటి పట్టుకుని ఈ రోజుతో చల్ బై చెప్పేస్తా అని తెగించి ఈరోజు ఒక భయం మిమ్మల్ని భయపెట్టేదానికి ఈరోజు సమాధానం చెప్పండి. ఈరోజు టేక్ ఎ డెసిషన్, బుక్ తీసుకోండి. ఈరోజు నేను ఇన్ని రోజులు భయపడ్డా చాలు. ఈ రోజు నుంచి భయపడే విషయాన్ని నా మైండ్లోంచి తీసేస్తున్నా, ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడుతున్నా అని ఫిక్స్ కండి. ఓకే, ఒక ధైర్యమైన పని చేయండి, ఒక బద్ధకాన్ని పోగొట్టుకోండి. ఒక్క ధైర్యమైన పని ఏదైనా సరే. మీకు డ్రైవింగ్ అంటే భయమా? ఒక్కసారి చేసి పడిపోండి, పర్లేదు, కానీ డ్రైవ్ చేయండి. ఓకే, మీకు అటు సైడ్కి వెళ్తే కుక్ అంటే భయమా? ఈరోజు వెళ్ళండి. రోడ్డు మీదకి వెళ్తే నాకేదో అయిపోతుంది అంటున్నారా? ఈరోజు వెళ్ళిరండి. ఒక్క ధైర్యమైన పని ఈరోజు చెయ్యండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి 45 రోజులు చేయండి. 45 డేస్ మీ జీవితం మారిపోతుంది. ఇక థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, క్రియేటివిటీ. ఎప్పుడైతే మీ జీవితంలో క్రియేటివిటీ పోతుందో మీరు అలసిపోతారు, మీరు వీక్ అయిపోతారు, మీకు చేత కాదు, మీరు ఎందుకురా బాబు జీవితం అని బ్రతుకుతారు. అందుకని క్రియేటివ్గా మారండి. ఉన్న సేమ్ ఇల్లే క్రియేటివ్గా చేయండి. ఉన్న సేమ్ పని కొత్తగా చేయండి. ఉన్న సేమ్ పని ఇంకా ఎంతూజియాజంతో చేయండి. ఉన్న సేమ్ పనే ఏది చేస్తున్నారో అదే ఇంకా అద్భుతంగా నీట్గా చేసేటట్టు చేయండి. కొత్తగా చేసేటట్టు చేయండి. సేమ్ హెయిర్ స్టైల్ ఉందా 10 ఏళ్ల నుంచి, మార్చండి హెయిర్ స్టైల్. సేమ్ బట్టల స్టైల్ వేస్తున్నారా, మార్చండి మీ బట్టల స్టైల్. సేమ్ మాటలు మాట్లాడుతున్నారా, సేమ్ కుళ్ళు కామెడీ, సేమ్ డైలాగులు కొడుతున్నారా, ఈ రోజు నుంచి మార్చండి. ఈ రోజు నుంచి ఏదైనా ఒక క్రియేటివ్ పని, ఏదైనా ఒక న్యూ థింగ్. మీకు తెలుసా, శివ శక్తి మన లోపల ఒక శివుని శక్తి, శివుని పవర్ అండ్ శక్తి ఉంటారన్నమాట. అంటే మాస్కులైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీస్ ఉంటాయి. ఎప్పుడైతే క్రియేటివ్గా మనం ఆలోచించడం స్టార్ట్ చేస్తామో శక్తికి చాలా 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 పవర్ వస్తుంది. అండ్ ఎప్పుడైతే క్రియేటివ్గా ఉంటామో మనలోని శివుని శక్తి జాగృతం అవుతుంది అంటారు. సో అందుకని మనలో శివ శక్తి జాగృతం అవ్వాలంటే డూ సంథింగ్ క్రియేటివ్, సంథింగ్ కొత్తగా, సంథింగ్ న్యూగా, సంథింగ్ వావ్ అని మీకు మీరే అనిపించేటట్టు ఒక చిన్న పని చేస్తేనే కానీ ఆ రోజు తిండి తినకండి. ఏదైనా కొత్తది, ఒక పువ్వు డ్రా చేయండి, ఒక పెన్సిల్తో ఒక డయాగ్రామ్ వేయండి, లేకపోతే సైకిల్ తొక్కండి, లేకపోతే మీరు ఇన్ని రోజులు ఎవరితోనూ మాట్లాడాలంటే భయం వేస్తుంది అన్న వాళ్ళు మీరు 5 minutes ఒక వీడియో రికార్డ్ చేసి 5 minutes అప్లోడ్ చేయండి. మీరు ఏదైనా కొత్తగా క్రియేటివ్గా చేసి చూపించండి. ఇలా గనక మీరు చేస్తే ధైర్యము, ఒక ధైర్యమైన పని, బద్ధకము, ఒక్కటేదైనా మిమ్మల్ని బద్ధకంగా మార్చేస్తున్న పని అలవాటును పోగొట్టుకోండి. అండ్ ఒక్కటేదైనా క్రియేటివ్గా చేయండి. మీకున్న కష్టాలన్నీ పక్కన పెట్టండి. ఈ 3 చేయండి, ఆటోమేటిక్గా అన్నీ కరగడం స్టార్ట్ అవుతాయి 45 డేస్లో. నేను చెప్పింది ఆలోచించండి, నేను చెప్పింది కంపల్సరీగా మీ జీవితంలోకి ఇంక్లూడ్ చేయండి. కొత్తగా చేయండి, ఏదైనా న్యూగా ట్రై చేయండి. జీవితాన్ని కొత్తగా చూడడం నేర్చుకోండి. ఎప్పుడైతే అలా చూస్తామో, ఎప్పుడైతే అలా చేస్తామో, ఎప్పుడైతే ధైర్యంగా ముందుకు అడిగేస్తామో అన్నీ మారుతాయి. ఖచ్చితంగా అన్నీ మారుతాయి. నేను చెప్పింది ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.